వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఓవైపు సమన్వయ యాత్ర, మరోవైపు వర్గపోరు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సాక్షిగా రెండు వర్గాలు డి అంటే డి అంటున్నాయి. పోచారం చేరిక నుండి బాన్సువాడలో వర్గపోరు మొదలైందట. పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్న చిన్నంగా రాజకీయం నడుస్తుందట. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు రోడ్డుకెక్కింది. ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు బాహాబాహికి దిగేదాకా పోతుందట. గతంలో వర్ణిలో రెండు వర్గాలు కొట్టుకోవటం, పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదవటం జరిగింది. 6 నెలల క్రితం పోచారం ఓ సమావేశంలో ఏనుగు రవీందర్పై మాట్లాడిన మాటలు ఇప్పుడు దుమారం రేపాయి. అందుకు ఏనుగు బదిలిచ్చిన తీరు పోచారంకి షాకినిచ్చింది. రవీందర్ రెడ్డి బాన్సువాడలో ఎందుకు ఉంటున్నారన్న పోచారం, అతను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదంటూ తనకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారంటూ ముక్తాయింపు ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన రవీందర్ రెడ్డి వాళ్ళిద్దరూ చెప్పింది నిజమైతే దేవుడి ముందు ప్రమాణం చేయాలంటూ ఎదురుదాడికి దిగారు. అంతేకాదు తాను బాన్సువాడలోనే ఉంటారని, అవసరమైతే ఎక్కడైనా తేల్చుకుందామంటూ తేల్చి చెప్పారు. ఇక వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న సమయంలోని నామినేటెడ్ పోస్టుల లొల్లి మొదలైంది. ఎవరికి వారే తమ అనుచరులకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించటానికి నానాయాగి చేశారట. ఆ తర్వాత చందూరు మండల కేంద్రంలో సమీకృత భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి అనుచరులను రాకుండా పోచారం వర్గం అడ్డుపడింది. మంత్రి సీతక్క ముందే రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ విషయం పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్లినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు సరికదా, కనీసం ఇద్దరిని పిలిచి మాట్లాడలేదన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు జనహిత పాదయాత్ర సమయంలో కూడా పార్టీ పెద్దల సాక్షిగా ఏనుగు, పోచారం వర్గాల మధ్య పోరు ఏమాత్రం ఆగలేదట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ వర్గపోరుకు బీజం పడిందట. పార్టీలో చేరిన రోజే బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ వర్గం పోచారంపై మాటల దాడి చేసింది. బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేసి ఇక పోచారంపై సమరానికి సయ్యన్నారట. నాటి నుంచి మొన్నటి చందూరు మండల సమీకృత భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నాటికి కొనసాగుతూనే ఉంది. పాలన వ్యవహారాల్లోనూ ఇద్దరు తమ పంతం నెగ్గించుకునేందుకు వెనకాడటం లేదు. రాజకీయ ఆధిపత్యం కోసం వీరిద్దరి మధ్య మొదలైన పోటీ ఇప్పుడు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందట. కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే స్థానిక నేతలతో రాజీ చేసుకున్నారట పోచారం శ్రీనివాస్ రెడ్డి. అయితే ఏనుగు రవీందర్ రెడ్డితో మాత్రం ఢీ అంటే ఢీ అన్న చందంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారిందట. అంతేకాదు జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ కూడా పోచారం చేరిక మీద పెదవి విరిచారట. మొత్తానికి బాన్సువాడ కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.